నాకు రాని నిద్ర ఎవరికీ రాకూడదు. ఓం భీం బూస్ స్వాహా. దేవుడా, నాకు 1 కోటి రూపాయలు అప్పుగా ఇవ్వు. నేను పెద్దయ్యాక తిరిగి ఇచ్చేస్తాను. సరే బాబు, డబ్బు సిద్ధంగా ఉంది, పైకొచ్చి తీసుకో. ఇంకా ఎంతసేపు ఫోన్ చూస్తావు? వెళ్ళి పడుకోరా. బండ మీద బండ, 12 అయినా నేను పండా. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ గోధుమ పిండి అడిగింది, నేను శనగపిండి తెచ్చాను. ఇప్పుడు అతను తిరిగి తీసుకోవడం లేదు. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సోలుపు ఏం ఉండది. Why are you making noise while the madam is teaching? Why are your answers the same? Because the questions are same, sir. అన్ని క్లాసుల కంటే మీ క్లాసే చాలా వరస్ట్. అమ్మా, మీకెవరు బాగా నచ్చారు ఈ హైదరాబాద్ లో? శ్రీకాంత్ బాగా నచ్చాడు బాబు. హీ లుక్స్ సో క్యూట్. ఐ లవ్ హిమ్. మా అమ్మ పాలు పొగితే స్టవ్ ఆఫ్ చేయి అన్నది నేను మర్చిపోయా. ఇప్పుడే మా అమ్మ వస్తే కుక్కని కొట్టినట్టే కొడుతుంది. నువ్వు ఇంట్లో నుంచి దెంగేరా? ఏమైందన్నా అబ్బాయిని అలా తిట్టుతున్నావు? అంటే పెళ్ళైన వాళ్ళని లవ్ చేస్తే తిట్టొద్దా? అంతా పట్టించుకోవద్దన్నా, జనరేషన్ మారిపోయింది. వాడు లవ్ చేసింది నీ పెళ్ళన్నేరా పూక? ఏంటి సూత్రం ఏంటి? దెంగితా గ్రౌండ్ కి. ఈ గురించి ఒక్క మాటలో చెప్పండి. 7 తరాలు తిన్న తరగనాస్తి మాది, కానీ నాది 8వ తరం నాది. నీ కష్టం పగోనికి కూడా రావద్దు బ్రో. ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు? నువ్వేమన్నా సాక్తావా? ఊరికే వచ్చేస్తారు మైక్ తీసుకుని ఎందుకు పని చేస్తున్నావు అంట. చలికాలం వచ్చేసింది, స్వెటర్లు కొనుక్కోండి, చెవులు బాగా కవర్ చేసుకోండి. ఎందుకంటే కన్నీళ్లు తుడిచే వాళ్ళు దొరుకుతారు, కానీ ముక్కు తుడిచే వాళ్ళు అస్సలు దొరకరు. అందుకే ఆరోగ్యం జాగ్రత్త. మీకు వీడియో నచ్చితే కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అయ్యో పాపం, ఎందుకు అంత కోపం? అద్దుపోతుంది. అన్నం లెక్కుంటే నేనే వంట చేస్తా, ముందు తిను. అన్నం తిన్నాక గ్రామం సేఫ్. చలికాలం వచ్చేసింది, స్వెటర్లు కొనుక్కోండి, చెవులు బాగా కవర్ చేసుకోండి. ఎందుకంటే కన్నీళ్లు తుడిచే వాళ్ళు దొరుకుతారు, కానీ ముక్కు తుడిచే వాళ్ళు అస్సలు దొరకరు. అందుకే ఆరోగ్యం జాగ్రత్త. మీకు వీడియో నచ్చితే కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.